ధ్యానం చేసుకోవడానికి కూర్చోవాలి. రెండు పాదాలు భూమిని బాగా ఆనేటట్లుగా కూర్చోవాలి. రెండు చేతులు జ్ఞానముద్రలో పెట్టుకుని కూర్చోవాలి. కన్నులు అలవోకగా మూసుకోవాలి. నడుము, వెన్నుముక, తల నిటారుగా ఉంచుకోవాలి. శ్వాసను బాగా తీసుకుని ఊపిరితిత్తులు నింపుకొని నిదానంగా విడిచిపెట్టాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఇప్పుడు శరీరాన్ని ఒకసారి చూసుకోవాలి. శరీరము కూర్చొని ఉన్నది. శరీరము తెలియబడుచున్నది. శ్వాసను పరిశీలించాలి. శ్వాస వస్తున్నది, వెళుతున్నది. శ్వాసను నేను గమనిస్తున్నాను. శ్వాస తెలియబడుచున్నది. గమనించండి, శ్వాస నెమ్మదిస్తున్నది. శబ్దములు ఉండనీలండి, మనకు దాంతో పని లేదు. శ్వాసను గమనించండి. శ్వాస నెమ్మదిగా వస్తున్నది, మళ్ళీ వెళుచున్నది. శ్వాసను నేను గమనిస్తున్నాను. శ్వాస
తెలియబడుచున్నది. శ్వాస తెలియబడుచున్నది. అంటే శ్వాస నాకు తెలియబడే ఒక వస్తువు అయినది. ఎదురుగా ఒక వస్తువును గుర్తించినట్లుగా నాకు శ్వాస తెలియబడుచున్నది. గుర్తించండి. శ్వాస తెలియబడుచున్నది. శబ్దములు తెలియబడుచున్నవి. శబ్దము వినబడుట కాదు, తెలియబడుట. శబ్దమును వింటే అది చెవులు, మనస్సు చేత చేసే పని. కానీ ఇక్కడ తెలియబడుచున్నది. శబ్దము తెలియబడుచున్నది. శ్వాస వస్తున్నది, పోతున్నది, తెలియబడుచున్నది. శరీరము కూర్చుని ఉన్నది. శరీరము ధ్యానము చేయుటకు కూర్చుని ఉన్నది. ఇవి అన్నీ తెలియబడుచున్నవి. నేను తెలుసుకుంటున్నాను కాదు. నేను తెలుసుకుంటే అది మనస్. మరి తెలియబడుచున్నవి అంటే నేనుగా ఉండగా, అంటే తెలివి రూపంగా ఉండగా, తెలివి యందు శబ్దాలు అక్కడున్నాయి. అవి ప్రకటింపబడుచున్నవి. ప్రకటింపబడుచున్నవేనంటే మనము ఇంటిలో లైట్ వేశాం,
వెలుగుతూ ఉన్నది. బయట చీకటి ఉన్నది. చీకటిలో ఉన్న వ్యక్తి మనకు తెలియరు. కానీ ఆ వ్యక్తి లోపలికి రాగానే ఆ వెలుగులో అతను ప్రకాశించినాడు. ఆ వెలుగులో ఆ వ్యక్తి ప్రకాశించినాడు. ఆ వ్యక్తి తెలియబడినాడు అనేది మనస్సు. అదే ఆ వ్యక్తి వెలుగులో ప్రకాశించినాడు. ఇంతవరకు చీకటిలో అతను ప్రకాశించలేదు. ఇప్పుడు వెలుగులోకి రాగానే వెలుగు యందు అతను ప్రకాశించినాడు. అలాగే తెలుసుకునే తెలివి అయిన నేనుగా ఉన్నాను. తెలుసుకునే తెలివి నేనుగా ఉన్నాను. వెలుగు, లైట్, వెలుగు, ప్రకాశం ఉందిగా. ప్రకాశములో బయట నుండి వచ్చిన వ్యక్తిని వెలుగు పనిగట్టుకొని చూపించలేదు. వెలుగులోకి అతను వచ్చాడు. వెలుగులోకి అతను వస్తూనే ప్రకాశించబడినాడు. అలాగే నేను కూడా ప్రకాశస్వరూపుడను, తెలివి స్వరూపుడను. ప్రకాశము, తెలివి నా సహజ లక్షణములు. నేను ప్రకాశముగా ఉండగా, నేను తెలివి అయి ఉండగా, ఈ ప్రకాశమునందు, ఈ తెలివియందు శబ్దములు వచ్చినాయి. ఓహో, శబ్దములు తెలివిలో ప్రకాశిస్తున్నవి. నేను దానితో కలవలేదు. అవి నా యొక్క తెలివి యందు ప్రకాశింపబడినవి. వెలుగులోకి వచ్చిన వ్యక్తి ఏ విధముగానైతే ఆ వెలుగులో వ్యక్తి స్పష్టముగా ప్రకాశింపబడుతాడో, అలాగా నా తెలివి ప్రకాశం, తెలివి స్వరూపుడను ప్రకాశస్వరూపుడనైన నాయందు శబ్దములు ప్రకాశిస్తున్నవి, తెలియబడుచున్నవి కాదు. తెలియబడుట ప్రకాశించుట నా సహజత్వమును స్పష్టముగా తెలియుట. నేను తెలివి అయి ఉన్నాను, ప్రకాశస్వరూపుడనై ఉన్నాను.
ప్రకాశస్వరూపుడనైన నాయందు, తెలివి అయిన నాయందు ఇప్పుడు ఇక్కడ ఈ శరీరము ప్రకాశిస్తున్నది. శబ్దములు ప్రకాశిస్తున్నవి. శ్వాస ప్రకాశిస్తున్నది. అప్పుడప్పుడు మనస్సులో ఉన్న విషయాలు పైకి వచ్చి ప్రకాశిస్తాయి. అప్పుడప్పుడు మనస్సులోని విషయాలు పైకి వచ్చి ప్రకాశిస్తాయి. అంటే మనస్సులో ఉండే విషయాలు పైకి రాగానే తెలివి స్వరూపము, ప్రకాశ స్వరూపమైన నాయందు అవి ప్రకాశిస్తున్నాయి. అంతేగాని నేను వాటిని పనిగట్టుకొని ఇది ప్రకాశిస్తున్నదని, ఇది ఉన్నదని నేను అనుటలేదు. నేనుగా ఉండగా అవి వస్తున్నవి, అవి పోతున్నవి. కొంతసేపటికి అవి పోతాయి. ఇది వరకు ఉన్న శబ్దములు ఇప్పుడు ప్రకాశించుటలేదు. కానీ నేను మాత్రము తెలివిగా, ప్రకాశముగా ఉన్నాను. శబ్దం వస్తే ప్రకాశిస్తుంది. శబ్దం రాకుంటే తెలివిగా, ప్రకాశముగా నేను ఉన్నాను. ఈ ప్రకాశ స్వరూపము, తెలివి స్వరూపము అయిన నాయందు అన్ని విషయములు ప్రకాశిస్తున్నవి. ఇల్లు ప్రకాశిస్తుంది, మనుషులు ప్రకాశిస్తారు, శబ్దములు ప్రకాశిస్తాయి. అన్నీ ప్రకాశిస్తున్నవి. నేను వాటన్నింటినీ ప్రకాశింపచేయుట లేదు. నేను సహజముగా ఉన్నాను. సహజముగా ఉన్న నాయందు ఇవన్నీ ప్రకాశిస్తున్నవి. అవును, నేను సహజముగా ఉన్నాను. అయితే సహజముగా ఉన్న నేను ఈ విషయముల చేత కప్పబడిపోయినాను. ఈ విషయములు మధ్యలో వస్తున్నవి,
మధ్యలో పోతున్నవి. కానీ సత్యమైన, ప్రకాశమైన, తెలివి అయిన సహజత్వము సహజముగా ఉన్నది. ఆ సహజమైన సహజత్వమే నేను. ఇవన్నీ నాయందు ప్రకాశిస్తున్నవి. ఈ ప్రకాశించే వస్తువులు నేనని భ్రమపడుచున్నాను, నావని భ్రమపడుచున్నాను. ఇది సంసారము. సహజత్వమైన ఈ సహజత్వము స్పష్టమైతే ఇందులో ప్రకాశించేవన్నీ ఉండినా నాకు ఇబ్బంది లేదు, లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. ఇటువంటి ఇబ్బంది లేని స్థితి సహజత్వమైన సహజత్వ అనుభూతి ఎంత స్పష్టమైతే అంత సహజముగా ఉంటాం. ఈ భ్రమలన్నీ నేను కాదని, కానీ ఈ భ్రమలు నన్ను మభ్యపెట్టుచున్నవి. ఈ భ్రమలకు నేను లోబడకుండా ఉండుట కొరకు నేను సహజత్వముగా ఉండుట కొరకు ఈ సహజత్వమైనటువంటి ప్రకాశస్వరూపమైనటువంటి తెలివి అయినటువంటి సహజమైన నన్ను నేను శరణు చొచ్చుచున్నాను. ఈ సహజత్వమును ఆశ్రయించుట వలన నాలో ఉన్న దోషములను అధిగమించే సామర్థ్యము నాకు వస్తుంది. అందువలన నేను సహజత్వమైనటువంటి ఈ సహజత్వాన్ని వేదములు, గీతామాత, మహాత్ములు ఓం అని ప్రవచించి ఈ ఓం ద్వారా ఈ సహజత్వమును భావించి
ఈ భ్రమలను అధిగమించినారు. ఈ సంసారము నుండి అధిగమించినారు. కావున నేను కూడా ఈ ఓంకారమును ఆశ్రయించి ఓంకారమును భావిస్తూ ఈ సహజత్వ భావనలో ఉంటూ ఈ భ్రమలను అధిగమిస్తాను. కావున నేను ఓంకారమును ఆశ్రయిస్తున్నాను. ఓంకారమును చెబుతూ సహజత్వ భావన అయి ఉంటాను. ఈ భ్రమలన్నీ ఓంకారము వలన మటుమాయం అయి సహజత్వమైనటువంటి సహజం ప్రకటమగుతుంది సహజముగా. కావున నేను ఓంకారమును ఆశ్రయిస్తూ భావిస్తున్నాను. ఓ
తరువాత చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఓం శివోహం ఓం శివోహం ఓం శివోహం. రెండు చేతులు తొడల మధ్యలో పెట్టుకొని శరీరము ఫ్రీగా కూర్చోండి. అదే భావనలో ఉండాలి.